హలో అండి. అందరికీ నమస్తే. అతను గన్ పేల్చడం, స్నిగ్ధ పరిగెత్తి శౌర్యకి అడ్డు రావడంతో బుల్లెట్ స్నిగ్ధ గుండెకి తగులుతుంది. వెనక్కి వాళ్తున్న స్నిగ్ధను శౌర్య కన్నీళ్లతో స్నిగ్ధ అంటూ పట్టుకుంటాడు. స్నిగ్ధ వెనక్కి తిరిగి శౌర్యాన్ని చూస్తూ తన చెంపన చేయి వేస్తుంది. శౌర్య కన్నీళ్లతో స్నిగ్ధను రెండు చేతులతో ఎత్తుకుని గన్ వచ్చిన సైడ్ చూస్తాడు. వాడు అప్పటికే అక్కడి నుండి పారిపోతాడు. శౌర్య కోపంగా నిన్ను వదలన్రా అనుకుంటూ స్నిగ్ధను పరిగెడుతూ తీసుకెళ్తుంటాడు. స్నిగ్ధ గుండె దగ్గర బుల్లెట్ గాయం నుండి వచ్చిన బ్లడ్ తో ఛాతీ మీద అంతా తడిచి ఉంటుంది. స్నిగ్ధకి స్పృహ కోల్పోతున్నట్లు కళ్ళు మూతలు పడుతుంటే శౌర్య వేగంగా పరుగు పెడుతూనే తన గుండెలకు అదుముకొని, స్నిగ్ధ నీకేమీ కాదురా, నా ప్రాణాలను పణంగా పెట్టైనా నిన్ను కాపాడుకుంటా. ఐ లవ్ యూ రా, లవ్ యూ స్నిగ్ధ, నన్ను వదిలి వెళ్ళకే, నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేనే అంటూ తన నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. శౌర్య కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూ ఉంటాయి. శౌర్య మొహంలో తను ఎక్కడ దూరం అయిపోతుందో అన్న బాధ, భయం స్పష్టంగా కనబడుతుంది. స్నిగ్ధ కళ్ళు బలవంతంగా తెరిచి చూడాలని చూస్తుంటే తన వల్ల కావడం లేదు. మళ్ళీ కళ్ళు మూతలు పడుతుంటే శౌర్య పరుగు ఆపి మోకాళ్లపై కూర్చుని స్నిగ్ధను ఒడిలోకి చేర్చుకొని తన ఫేస్ పై గట్టిగా కొడుతూ, స్నిగ్ధ లే, కళ్ళు ముయ్యకు, ప్లీజ్ రా స్నిగ్ధ, స్నిగ్ధ అన్న పిలుపుకు మూతలు పడుతున్న కళ్ళను బలవంతంగా తీసి శౌర్యాన్ని చూస్తుంది. శౌర్య స్నిగ్ధను ఎత్తుకొని పరుగున బయటకు వచ్చి అక్కడ ఆగి ఉన్న ఆటోలో పడుకోబెట్టి స్నిగ్ధ తనను ఒడిలో పెట్టుకొని ఆటో అతడికి హాస్పిటల్ అడ్రస్ చెప్పి పోనీయమంటాడు. ఆటో ఫాస్ట్ గా హాస్పిటల్ వైపు వెళ్తుంది. పిల్లలు శౌర్యతో పాటు పరిగెత్తుకుని వచ్చి ఆటో వెళ్ళాక పరుగున జానకి దగ్గరకు వెళ్లి విషయం చెప్తారు. స్నిగ్ధకి బుల్లెట్ గాయం అయ్యింది అని విన్న జానకి స్నిగ్ధ అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. పిల్లలకు ఏమి చెయ్యాలో తోచక జానకి ఫోన్ నుండి శశికి ఫోన్ చేసి విషయం చెప్తారు. శశి వెంటనే బైక్ లో ఆశ్రమానికి వస్తాడు. పిల్లలు శశి కాళ్ళను చుట్టి, మాకు భయంగా ఉంది, అమ్మకు అక్కకు ఏమన్నా అవుతుందేమో అని అంటారు. శశి, ఇద్దరికి ఏం కాదురా, మీరు భయపడకండి, ముందు కొంచెం దూరంగా జరగండి, ఆంటీకి ఎలా ఉందో చూడనివ్వండి అన్నాడు. పిల్లలంతా దూరంగా జరుగుతారు. శశి మోకాళ్లపై కూర్చొని వాటర్ తీసుకుని రండి అంటాడు. పిల్లలు పరుగున వెళ్లి బాటిల్లో వాటర్ ఫిల్ చేసుకుని వస్తారు. శశి వాటర్ ను ఫేస్ పై చిలకరిస్తాడు. జానకి కళ్ళు తెరిచి ఎదురుగ్గా శశిని చూసి చివుక్కును లేచి కూర్చొని కళ్ళ నీళ్లతో శశి, స్నిగ్ధ, స్నిగ్ధ అంటూ మాట పెగలకు ఏడుస్తుంది. శశి, ఆంటీ తనకు ఏమీ కాదు, మీరు కంగారు పడకండి, ఇప్పుడే మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని శశి లేచి జానకి చేయి ఆసరా ఇచ్చి లేపుతాడు. శశి పిల్లలతో మీరంతా రూమ్ కు వెళ్ళండి అని జానకిని బైక్ లో ఎక్కించుకొని హాస్పిటల్కి వెళ్తాడు. శౌర్య ఆటో హాస్పిటల్ దగ్గర ఆగడంతో స్నిగ్ధను రెండు చేతులతో ఎత్తుకొని పరుగున లోపలికి వెళ్తాడు. శశి ఫోన్ చేసి చెప్పడంతో సిస్టర్స్ ఫాస్ట్ గా స్ట్రెచ్చర్ తీసుకుని వస్తారు. శౌర్య స్నిగ్ధను స్ట్రెచ్చర్ పై పడుకోబెట్టి కన్నీళ్లతో తన వైపు చూస్తాడు. స్నిగ్ధ కళ్ళు మూసుకుపోతున్నా బలంగా పైకి లేపి శౌర్యాన్ని చూసి శౌర్య చేతిని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టి మాటలు కూడబలుకొని ఐ లవ్ యూ బావా అనంది. శౌర్య, నీకేమి కాదు స్నిగ్ధ, రేపు సంతోషంగా ఈ మాట చెబుదువులే అని తన నుదుటిపై ముద్దు పెడతాడు. సిస్టర్స్ స్ట్రెచ్చర్ ని తీసుకుని ఆపరేషన్ థియేటర్ వైపుకు తీసుకుని వెళ్తారు. మందులు తీసుకెళ్తున్న వాసు శౌర్యాని స్ట్రెచ్చర్ పై ఉన్న స్నిగ్ధను చూసి కంగారుగా వాసు కూడా ఆపరేషన్ థియేటర్ వైపు వస్తాడు. సిస్టర్ స్నిగ్ధను లోపలికి తీసుకుని వెళ్ళాక వాసు శౌర్య దగ్గరికి వచ్చి, శౌర్య, స్నిగ్ధకి ఏమైంది అన్నాడు. శౌర్య ఏడుపు ఆపుకోలేక డాడీ అంటూ వాసుని హగ్ చేసుకుని ఏడుస్తూ విషయం చెప్తాడు. వాసు శౌర్య వీపు నిమురుతూ ఓదారుస్తాడు. శౌర్య కొంచెం కుదురుకోగానే సుచిత్ర అన్న మాటలు గుర్తుకు వచ్చి వాసు నుండి దూరంగా జరిగి అక్కడ చైర్లో కూర్చొని బాధగా కళ్ళు మూసుకుంటాడు. వాసు కోపంగా సుచిత్ర దగ్గరికి వెళ్తాడు. సుచిత్ర అని కోపంగా అరిచిన అరుపుకు నిద్రపోతున్న సుచిత్ర ఉలిక్కిపడి కళ్ళు తెరిచి కోపంగా నిలబడి ఉన్న వాసుని చూసి లేచి కూర్చుంటుంది. ఏమైందండి అని అంటుంది. వాసు, ఏమైందా, నువ్వు అడుగడుక్కు అనాథ అనాథ అన్నావే, ఆ అనాథనే లేకపోతే ఇప్పుడు నీ కొడుకు చావు బతుకుల మధ్య పోరాడుతుండేవాడు, కానీ నువ్వన్నావే అనాథ అని, ఆ అనాథనే నీ కొడుకును కాపాడి తను మృత్యువుతో పోరాడుతుంది అన్నాడు. సుచిత్ర షాకింగ్ గా చూస్తూ మీరేం చెప్తున్నారు అంది. వాసు, ఏం చెప్తున్నానో అర్థం కావడం లేదా, రా చూద్దువు అని చేయి పట్టుకొని శౌర్య దగ్గరకు లాక్కుని వచ్చి, చూడు నీ కొడుకుని, వాడు ఒక్కడుంటే చాలు కదా నీకు, వాడికి చిన్నప్పటి నుండి స్నిగ్ధ అంటే ప్రాణమని తెలిసే కదా వాడిని స్నిగ్ధకు దూరంగా ఉంచావు. శౌర్య బాధగా సుచిత్ర వైపు చూసి,
చూడు మమ్మీ, అది నన్ను కాపాడి అది ప్రాణాలతో పోరాడుతుంది. ఎప్పుడో నువ్వు దానికోసం మెట్లెక్కుతూ పడి నీ కడుపులో బిడ్డను పోగొట్టుకున్నావు అని అప్పటి నుండి దాని మీద ద్వేషాన్ని నింపుకున్నావు. ఇప్పుడు అదే అడ్డు రాకపోతే నేనిప్పుడు ప్రాణాలతో ఉండేవాడినే కాదు. ఎందుకంటే నాకు డైరెక్ట్ గా గుండెకు గురిపెట్టినాడు. స్నిగ్ధ హైట్ తక్కువ కాబట్టి గుండు కాస్త పైకి తగిలింది. కానీ మమ్మీ, తనకి ఏమైనా అయ్యింది అంటే నేను కూడా బ్రతకలేను. అదంటే నాకు ప్రాణం మమ్మీ అంటాడు. సుచిత్ర బాధగా శౌర్య దగ్గరికి వచ్చి శౌర్యని హగ్ చేసుకొని ఏడుస్తూ, అలా మాట్లాడకు శౌర్య, తనకి ఏమీ కాదు. నేను తన్ని అర్థం చేసుకోలేకపోయానురా. కానీ నాకు తన మీద నువ్వు చెప్పినంత ద్వేషం ఏమీ లేదురా. నీకు మా అందరికన్నా స్నిగ్ధ అంటే ఎక్కువ అని. తను నీ పక్కన ఉంటే నువ్వు మా అందరినీ మర్చి తన మైకంలో ఉంటావు. అందుకని తన మీద కోపం, అంతే శౌర్య. కానీ నీ ప్రాణాలను తన ప్రాణం అడ్డు పెట్టేంత ప్రేమ తనకు నీ మీద ఉందని తెలియదురా అంది. శౌర్య సుచిత్రాను వదిలి, నాకు తను కావాలి మమ్మీ, నువ్వు అనాథ అన్నావని తను నాకు దూరంగా వెళ్ళాలి అనుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయింది. ఇలా పూర్తిగా దూరం కావాలి అనుకుంటుంది అని అన్నాడు. సుచిత్ర, లేదురా, తనకేమీ కాదు. నీకు తనని దూరం కానివ్వన్రా. నేను తనని ఇంకెప్పుడు అలా అనన్రా. నన్ను క్షమించురా అంటూ శౌర్య చేతులు పట్టుకొని తల ఆనించుకొని ఏడుస్తూ ఉంటుంది. శౌర్య తన చేతులు విడదీసుకొని సుచిత్ర కన్నీళ్లు తుడుస్తూ, నీ మీద నాకెప్పుడు కోపం లేదు మమ్మీ, స్నిగ్ధను అర్థం చేసుకోలేకపోతున్నావు అని బాధే తప్ప అన్నాడు. సుచిత్రకి గుండెల్లో నొప్పిగా అనిపించి గుండె మీద చేయి వేసుకొని ఆయాసపడుతుంది. ఒళ్ళంతా చెమటలు పడతాయి. శౌర్య కంగారుగా మమ్మీ అంటూ తన భుజాల చుట్టూ చేయి వేసి చైర్లో కూర్చోబెట్టి తన పక్కన కూర్చుని గుండె మీద చేత్తో రాస్తాడు. వాసు వాటర్ తీసుకుని వచ్చి సుచిత్రకు తాగిస్తాడు. సుచిత్ర కాసేపటికి నార్మల్ అవుతుంది. వాసు, సారీ సుచి, నువ్వు హార్ట్ పేషెంట్వి అని కూడా చూడకుండా స్నిగ్ధను అలా చూసిన బాధలో నిన్ను లాక్కువచ్చాను అని అన్నాడు. సుచిత్ర, పర్వాలేదులేండి, నా ప్రాణం పోయినా కానీ స్నిగ్ధకు మాత్రం ఏం కాకూడదు అంది. శౌర్య, లేదు మమ్మీ, నువ్వు కూడా మాకు కావాలి. నువ్వు స్నిగ్ధను బాగా చూసుకుంటే తను చాలా హ్యాపీ అవుతుంది. నువ్వంటే తనకి చాలా ఇష్టం మమ్మీ అన్నాడు. సుచిత్ర స్మైల్ ఇస్తుంది. సాయి, స్నేహ బైక్ లో ఆఫీస్ నుండి వస్తూ ఉంటారు. స్నేహ డల్ గా ఉంటుంది. సాయి మిర్రర్ లో నుండి స్నేహ డల్ గా ఉండటం చూసి, ఏంటి స్నేహ అలా ఉన్నావు, ఏమైంది అన్నాడు. స్నేహ, ఏం లేదు సాయి, బాగానే ఉన్నాను అంది. సాయి, లేదు స్నేహ, నార్మల్ గా లేవు, చాలా డల్ గా కనిపిస్తున్నావు. ఇంటి మీద బెంగ పెట్టుకున్నావా, శౌర్యతో మాట్లాడతావా అన్నాడు. స్నేహ ప్రేమగా తన వీపుని తల ఆనించి, నా మనసుని నాకన్నా నువ్వే బాగా అర్థం చేసుకుంటావు సాయి, ఎందుకో తెలీదు, మధ్యాహ్నం నుంచి డల్ గా అల్జడిగానే ఉంది అంది. సాయి సైడ్కి బండాపుతాడు. ఇద్దరు బైక్ దిగుతారు. సాయి శౌర్యకు ఫోన్ చేస్తాడు. సుచిత్రతో మాట్లాడుతున్న శౌర్య ఫోన్ రింగుతో ఫోన్ తీసి చూసి సాయి చేస్తుండటంతో పైకి లేచి దూరంగా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి సాయి అంటాడు. సాయి, శౌర్య ఎలా ఉన్నారందరూ అన్నాడు. శౌర్య, ఎందుకురా అలా అడుగుతున్నావు అన్నాడు. నిజం చెప్పురా, నీ వాయిస్ చాలా డల్ గా ఉంది. స్నిగ్ధకు ఒక్కసారి ఫోన్ ఇవ్వు, తనతో మాట్లాడతా అన్నాడు. శౌర్యకు కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తుంటే ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తూ ఉంటాడు. సాయి, ఏంట్రా మాట్లాడవు, స్నిగ్ధ ఎలా ఉంది అన్నాడు. శౌర్య మౌనంగానే ఉంటాడు. సాయి, శౌర్య, నాకు అర్థమవుతుంది, స్నిగ్ధ ఏదో ప్రమాదంలో ఉంది, మేము ఇప్పుడే హైదరాబాద్కు బయలుదేరుతున్నామన్నాడు. శౌర్య, రండిరా, స్నిగ్ధ కూడా హ్యాపీ అవుతుంది అన్నాడు. సాయి, ఇప్పుడు మాట వచ్చిందా, ఏం జరిగిందో చెప్పురా అన్నాడు. శౌర్య, మీరు ఇక్కడికి రండిరా, ముందు నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను అన్నాడు. సాయి, సరే ఇప్పుడే బయలుదేరతాం, ఉదయం కల్లా వచ్చేస్తాము అని ఫోన్ పెట్టేస్తాడు. స్నేహ, అదేంటి సాయి ఫోన్ కట్ చేశావు, నేను మాట్లాడకనే అంది. సాయి, అక్కడేదో జరిగింది స్నేహ, వాడు మనల్ని హైదరాబాద్ రమ్మంటున్నాడు, వెంటనే బయలుదేరాలి పదా అన్నాడు. సాయి స్నేహను బైక్ లో తన హాస్టల్ దగ్గర దింపి అరగంటలో వచ్చేస్తా, రెడీగా ఉండు అన్నాడు. స్నేహ డల్ గా అనంది. సాయి స్నేహ డల్ గా ఉండటం చూసి తన చేతిని తీసుకుని ముద్దు పెట్టి, అక్కడ శౌర్య ఉన్నాడ్రా, తను అంతా చూసుకుంటాడు, నువ్వేమి టెన్షన్ పడక స్నేహ అన్నాడు. స్నేహ అనంటుంది. సాయి చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో కొంచెం ముందుకు వంగి తన బుగ్గ మీద టక్కున ముద్దు పెట్టి చుక్కున వెనక్కి వచ్చేస్తాడు. స్నేహ ఉలిక్కిపడి చుట్టూ చూసి సాయి భుజాన కొడుతూ, ఏంటి సాయి నువ్వు చేసింది అంది. సాయి, మరేం చేయను, నువ్వు డల్ గా ఉంటే నిన్ను వదిలి ఎలా వెళ్ళాలి, అందుకే నీ మూడ్ మార్చాలని అన్నాడు. స్నేహ బ్లష్ అవుతూ, సరేలే త్వరగా వచ్చేయి అంది.
సాయి బాయ్ చెప్పి బైక్ టర్న్ చేసుకుని తన రూమ్ కి వెళ్లి రెడీ అయ్యి అరగంట కల్లా తిరిగి వచ్చి స్నేహాన్ని తీసుకుని బస్టాండ్కి వెళ్లి రెడీగా ఉన్న బస్ ఎక్కుతారు. స్నేహ, సాయి ఎవరికి ఏమి అయి ఉండదు కదా, నాకు టెన్షన్ గా ఉంది అంది. సాయి, ఏమైనా ఉంటే శౌర్య చెప్తాడుగా స్నేహ అన్నాడు. స్నేహ, మరి ఎందుకు అక్కడ రమ్మంటున్నాడు అన్నాడు. సాయి, చెప్పాడుగా స్నిగ్ధ హ్యాపీ కోసమని. అంటే స్నిగ్ధ హ్యాపీగా లేదు, అదే వాడి బాధ. మనం వెళ్తున్నాం కదా, వారిద్దరిని ఒకటి చేద్దామన్నాడు. స్నేహ, అసలు మనల్ని చూస్తానే అందరూ మనకి బ్యాండ్ వాయించకుండా ఉంటే చాలు అంది. సాయి స్నేహ చేతిని పట్టుకొని ప్రెస్ చేస్తూ, ఏమీ కాదు స్నేహ, అంతా బాగుంటుంది. అలాంటిది ఏమైనా ఉంటే శౌర్య మనల్ని రమ్మనడు కదా అన్నాడు. స్నేహ, అది కూడా నిజమే అంది. సాయి, ఇకేమీ ఆలోచించకుండా పడుకో, ఉదయానికల్లా హైదరాబాద్ లో ఉంటామన్నాడు. స్నేహ సాయి భుజంపై తల ఆనించి కళ్ళు మూసుకుంటుంది. సాయి స్నేహాన్ని చూస్తూ, నిన్ను పెళ్లిపీటల మీద నుండి తీసుకుని వచ్చేశాను. ఇప్పుడు వాళ్ళకి ఎదురుపడాలంటేనే నాకే ఏదోలా ఉంది. నాకెలా ఉందో తెలుసా? నీకు సర్ది చెప్తున్నానే కాని వాళ్ళ చూపులను మాటలను నేను తట్టుకోగలనా? వాళ్ళు ఏమన్నా నేను నోరు మెదపకూడదు, మౌనంగా భరించాలి. అసలు శౌర్య సడన్ గా ఎందుకు రమ్మన్నాడు? స్నిగ్ధ ఏదో ప్రమాదంలో ఉన్నట్లుంది. ఏమైనా కాని స్నిగ్ధకి ఏమన్నా అయితే శౌర్య తట్టుకోలేడు. తన సంతోషంలోనే వాడి సంతోషం ఉంది. ఆలోచిస్తూనే స్నేహ తలపై సాయి తలవాల్చి నిద్రలోకి జారుకుంటాడు. శౌర్య సాయితో మాట్లాడి ఫోన్ కట్ చేసి టెన్షన్ గా ఆపరేషన్ థియేటర్ వైపు చూస్తూ ఉంటాడు. తను చాలా భయంగా అలజడిగా అనిపిస్తూ ఉంటుంది. జానకి, శశి అక్కడికి వస్తారు. జానకి శౌర్య దగ్గరికి వచ్చి ఏడుస్తూ, శౌర్య, స్నిగ్ధకి ఎలా ఉంది అంది. శౌర్య సమాధానం చెప్పేలోగా ఆపరేషన్ థియేటర్ నుండి నర్స్ హడావిడిగా అక్కడికి వచ్చి, సార్, పేషెంట్ కు బ్లడ్ బాగా పోయింది. తనది బ్లడ్ గ్రూప్ రేర్. మా బ్లడ్ బ్యాంక్ లో లేదు. మీరు ఎవరినైనా డొనేట్ చేసే వాళ్ళు ఉంటారేమో చూడండి, అర్జెంట్ అని అంది. జానకి, నాది సేమ్ బ్లడ్ గ్రూప్ నే, టెస్ట్ చేయండి. ఎంత బ్లడ్ అవసరమైతే అంత తీసుకోండి అంది. నర్స్, నేను తన బ్లడ్ గ్రూప్ చెప్పలేదు కదా అంది. జానకి, ఇప్పుడు అవన్నీ అవసరమా? నాకు తన బ్లడ్ గ్రూప్ తెలుసు, మీరు పదండి అని అంటుంది కంగారుగా. నర్స్ జానకిని తీసుకొని లోపలికి వెళ్తుంది. శౌర్య జానకి వెళ్ళిన వైపు చూస్తూ ఉంటాడు. వాసు అందరికీ విషయం చెప్పడంతో లక్ష్మీ, రఘు, కృష్ణవేణమ్మ, సుబ్బరామయ్య అందరూ కంగారుగా అక్కడికి వచ్చి టెన్షన్ గా ఆపరేషన్ ఎప్పుడు పూర్తవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. శశి చుట్టూ చూసి దీప్తి వాళ్ళు కనపడకపోవడంతో శౌర్య దగ్గరికి వచ్చి, అన్నయ్య, ఆంటీ వాళ్ళకి చెప్పావా మీరు రాలేదు అని ఎదురు చూస్తుంటారు కదా అన్నాడు. శౌర్య, అవును శశి, నాకు మైండ్ బ్లాంక్ అయింది, ఇప్పుడే చేస్తాను అని ఇంటికి ఫోన్ చేసి ప్రభావతికి విషయం చెప్తాడు. వెంటనే ప్రభావతి, ప్రసాద్, దీప్తి ముగ్గురు బయలుదేరతారు. శౌర్య, శశి, నువ్వు లోపలికి వెళ్ళి స్నిగ్ధకి ఎలా ఉందో చూడొచ్చు కదా అన్నాడు. నువ్వైతే లోపలికి వెళ్తావు కదా అన్నాడు. శశి, నువ్వు టెన్షన్ పడకన్నయ్యా, స్నిగ్ధకేమీ కాదు. నేను డాక్టర్నే అయినా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు అన్నాడు. శౌర్య కళ్ళ నిండా నీళ్లతో, తనకి ఏం కాదు కదా శశి, ఏమైనా అయితే నేను తట్టుకోలేను అంటాడు. శశి, స్నిగ్ధకి ఏమీ కాదన్నయ్యా, నేను చూశానుగా, బుల్లెట్ హార్ట్ పైన తగిలింది. సో స్నిగ్ధ సేఫ్. కానీ తను అడ్డం రాకుండా ఆ గుండు తగిలి ఉండుంటే మాత్రం అది కరెక్ట్ గా హార్ట్ తగులుండేదన్నయ్యా. ఒక రకంగా స్నిగ్ధ మీకు అడ్డం వచ్చి తను మీ ప్రాణాలను కాపాడుకుంది. మీకు మాత్రమే స్నిగ్ధ అంటే ప్రేమ, తనకు కాస్త ప్రేమ కూడా లేదు. స్నిగ్ధకు మీరంటే భయం మాత్రమే ఉంది అనుకున్నానన్నయ్యా ఇన్ని రోజులు. కానీ ఇప్పుడే తెలిసింది స్నిగ్ధకు నువ్వంటే ప్రాణాలిచ్చేంత ప్రేమ ఉంది అని. అసలు ఎవరన్నయ్యా ఈ పని చేసింది? నాకు తెలిసి ప్రొఫెషనల్ కిల్లర్ లాగున్నాడు, లేకపోతే అంత కరెక్ట్ గా గురిపెట్టాడు కదా అన్నాడు. శౌర్య, అవును శశి, వాణ్ణి పట్టుకోమని రవికి పురమాయించాను అన్నాడు. శశి, లోకేష్ ఏమైనా చేయించి ఉంటాడన్నయ్యా అన్నాడు. శౌర్య, వాడికంత సీన్ లేదు. ఇది మన ఆశ్రమం కేసులో వాడిని జైలు శిక్ష పడేలా చేశాను కదా, ఇది వాడి పని అనుకుంటున్నా అన్నాడు. శశి, నిజమే అన్నయ్యా, తీర్పు వచ్చింది కూడా ఈరోజే కదా అన్నాడు. శౌర్య అని అంటాడు. ప్రభావతి, ప్రసాద్, దీప్తి హడావుడిగా అక్కడికి వచ్చేస్తారు. ప్రభావతి కంగారుగా, ఏమైంది శౌర్య, నువ్వు చెబుతుంటే నమ్మలేకపోయాను. అసలు మార్నింగ్ నుండి చాలా హ్యాపీగా ఉంది. నాకు చీర కట్టండి ఆంటీ అని అడిగితే చీర కట్టాను. ఆ సంతోషం పూర్తిగా చూడకుండానే ఇలా అయింది ఏంటి శౌర్య? మీరిద్దరు లేకపోయేసరికి ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్లారేమో అనుకున్నాను అంది. శౌర్యకు మార్నింగ్ నుండి స్నిగ్ధ తనతో మాట్లాడాలి అనడం, చీర కట్టుకొని తన కోసం ఎదురు చూడడం అన్నీ వరుసకు గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ప్రసాద్
స్నిగ్ధకేమీ కాదులే శౌర్య అన్నాడు. శౌర్య అని అంటాడు. ప్రభావతి స్నిగ్ధ ఎక్కడ శౌర్య అంది. శౌర్య ఆపరేషన్ జరుగుతుంది ఆంటీ అంటాడు. ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన డాక్టర్ని చూసి శౌర్య దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ నవ్వుతూ ఆపరేషన్ సక్సెస్ శౌర్య, కానీ తనకు మార్నింగ్ కు స్పృహ వస్తుంది అని అన్నాడు. శౌర్య థ్యాంక్ యూ డాక్టర్, నేను తను చూడొచ్చా అన్నాడు. డాక్టర్ తనకి స్పృహ లేదుగా శౌర్య అంటాడు. శౌర్య డల్ గా ఫేస్ పడతాడు. డాక్టర్ నవ్వి తనని ఐసీయూకి షిఫ్ట్ చేశాక ఒక్కొక్కరుగా వెళ్లి చూడండి, తనను డిస్టర్బ్ చేయకూడదు అన్నాడు. శౌర్య ఓకే డాక్టర్ అని అంటాడు. శౌర్య టెన్షన్ గా అటు ఇటు తిరుగుతుంటాడు. కాసేపటికి నర్స్ శౌర్య దగ్గరికి వచ్చి ఒక్కొక్కరుగా వెళ్లి చూడండి అని అంది. శౌర్య లోపలికి వెళ్తాడు. గుండెల మీద కట్టుతో స్పృహ లేకుండా ఉన్న స్నిగ్ధాన్ని చూడగానే శౌర్య బాధగా కన్నీళ్లతో తన దగ్గరికి వెళ్లి పక్కనే కూర్చొని కట్టు మీద చేత్తో తడుతూ, నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని నేనంటే ఇష్టం లేదని చెబుతావా? నీకు దూరంగా ఉన్న ప్రతి సెకండ్ నాకు నరకమే స్నిగ్ధ, ఇంకా నిన్ను ఒక్క క్షణం కూడా వదలనే అంటూ కన్నీళ్లతో స్నిగ్ధ నుదుటిపై ముద్దు పెట్టుకుని బయటకు వచ్చేస్తాడు. ఒక్కొక్కరుగా వెళ్లి స్నిగ్ధ చూసి వస్తుంటారు. సుచిత్ర స్నిగ్ధ దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకొని, నిన్ను ఇన్ని సంవత్సరాలు అర్థం చేసుకోలేకపోయాను స్నిగ్ధ, నువ్వే నా కొడుక్కి సరైన భార్యవి. నేహ కూడా వాణ్ణి ఇంత అపురూపంగా చూసుకోనుండదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. నాకు తెలుసు స్నిగ్ధ, నువ్వు నన్ను ఖచ్చితంగా క్షమిస్తావు. ఇంకెప్పుడు నిన్ను ఒక్క మాట కూడా అననే. నిన్ను ఎన్నో మార్లు అనాథవి అన్నానే, నువ్వు కాదే అనాథవి, నీ ప్రేమ తెలుసుకోలేని నేను అనాథని అంటూ ఏడుస్తుంది. నర్సు వచ్చి తనని డిస్టర్బ్ చేయకండి అని చెప్పడంతో బయటకు వచ్చేస్తుంది. శౌర్య స్నిగ్ధ పక్కనే చైర్లో కూర్చొని స్నిగ్ధ చూస్తూ పడుకుంటాడు. మరునాడు ఉదయం స్నేహ సాయి హైదరాబాద్ లో దిగి శౌర్యకు ఫోన్ చేస్తాడు. కుర్చీలో పడుకున్న శౌర్య పక్క రింగుకే మెలకు వచ్చి స్నిగ్ధకు డిస్టర్బ్ అవుతుందేమో అని ఫోన్ తీసుకుని బయటికి వచ్చి ఫోన్ చూసి సాయి కాలింగ్ చూసి వీళ్ళు హైదరాబాద్ వచ్చేసినట్లున్నారు అనుకుని శౌర్య ఫోన్ లిఫ్ట్ చేసి సాయి అంటాడు. సాయి, శౌర్య మేం హైదరాబాద్ వచ్చేసాము, నేరుగా మీ ఇంటికి వచ్చేదా లేక మా ఇంటికి వెళ్ళనా అన్నాడు. శౌర్య రెండూ కాదు, హాస్పిటల్కి రా అన్నాడు. సాయి హాస్పిటల్ కా శౌర్య, స్నిగ్ధకేమైంది, బాగుంది కదా అన్నాడు. శౌర్య స్నిగ్ధ బాగుంది, కానీ మీరు ముందు ఇక్కడికి రండి అన్నాడు. సాయి సరే అని ఫోన్ కట్ చేసి క్యాబ్ బుక్ చేసుకుని హాస్పిటల్కి వస్తారు. శౌర్య బయటనే ఉండి సాయి స్నేహాలను పలకరిస్తాడు. సాయి ఏమైందిరా అన్నాడు. శౌర్య సాయి స్నేహాలకు విషయం చెప్తాడు. తనకు ఏ ప్రమాదం లేదురా, ఇంకా స్పృహలోకి రాలేదు, పదండి అని ఇద్దరిని లోపలికి తీసుకుని వెళ్తాడు. అందరూ సాయి స్నేహాలను చూసి షాక్ అవుతారు. సాయి స్నేహాలు అందరినీ టెన్షన్ గా చూస్తుంటారు. ఇంతకీ సాయి స్నేహాలను అందరూ క్షమిస్తారా, దగ్గరికి తీసుకుంటారా అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.